శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఎచ్చెర్ల వైఎస్ఆర్ కాలనీలో స్థానిక వీధిలో వైఎస్ఆర్ కాలనీ 22 మంది లబ్ధిదారులందరూ కలిసి వినాయక నవరాత్రి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో చందాల ద్వారా వచ్చిన మొత్తంలో సుమారు 5 అడుగుల మట్టి వినాయకుడిని కొనుగోలు చేసి శనివారం ప్రతిష్ఠించారు. అనంతరం పురోహితుల ఆధ్వర్యంలో స్వామివారికి పూజలు చేపట్టారు. 22 మంది లబ్ధిదారులు కలిసి ఈ ఉత్సవాలను నిర్వహిస్తుండటంతో స్థానికులు వారిని అభినందించారు. 5 రోజుల పూజల అనంతరం మహా అన్నదానం ఏర్పాటు చేసి నిమజ్జనం చేస్తామని నిర్వాహకులు తెలిపారు. गणेश महाराज की ఎచ్చెర్ల గ్రామంలో జగనాని కాలనీలో 119 ఇల్లులు ఇక్కడ వచ్చి శాంక్షన్ అయ్యేవి. దాంట్లో 22 కుటుంబాలు ఇక్కడ వచ్చాయి. 22 కుటుంబాలతోని 2023 అయితే 2024లో ఫస్ట్ ఈ సంవత్సరం వినాయకుడిని ఫస్ట్ పూజగా కన్వర్ట్ చేయాలని ఒక 20 కుటుంబాలు పూనుకొని ఒక వినాయకుడిని నిలుపుకున్నాము. ఈ ముందు మేము ఇక్కడ కమిటీ అనుకున్న తర్వాత ఈరోజు సాయంత్రం నిర్ణయించుకొని మేము 5 రోజులు అనుకున్నాము. 5 రోజులు 9 రోజులు అనేది ఈరోజు సాయంత్రం అనేది డిశ్చార్జ్ చేస్తాం. జగనన్న కాలనీలో పెట్టుకున్నాం. జగనన్న కాలనీలో ఈ సంవత్సరంలో ఫస్ట్ కార్యక్రమం ఇదే. మాకు అందరి కాలనీలో ఇదే ఫస్ట్ మేము నియమించుకోవడం. గత సంవత్సరం తక్కువ మంది ఉన్నాం. ఈ సంవత్సరం 22 వచ్చాము. సో ఈ శుభ సందర్భంలో వినాయకుని ఈరోజు గణపతి నవరాత్రులు పెట్టాలని అనుకున్నాం. ఇవాళ పూజ చేసుకున్నాం. అంతా ఈ అవకాశాన్ని భగవంతుడు కల్పించాడు కాబట్టి మేము పూజ కార్యక్రమం చేశాము. ఈ ఇన్ని రోజులకి ఈ కాలనీలో అతి తక్కువ మంది 22 మంది దిగాము. 22 మంది చక్కగా ఈ కార్యక్రమం చేద్దామని ఈరోజు విఘ్నేశ్వరుని పెట్టుకొని ఈ శుభ సందర్భంలో ఫస్ట్ విఘ్నేశ్వరు పూజ చేయాలి. ఇక అన్ని కార్యక్రమాలు మంచిగా జరుగుతాయని మేము అందరం కలిసి ఉమ్మడిగా సమిష్టి భావంతో అందరం కలిసి చేసుకున్నాం. ఈ సందర్భంలో అంత శుభ సందర్భంగా అందరం హాయిగా ఉండి కుటుంబాలతో అష్టైశ్వర్యాలు ఆరోగ్య భాగ్యాలతో నెమ్మదిగా ఉండాలని కోరుకుంటాను.